ప్రపంచ కుబేరుడు, సాంకేతిక విప్లవకారుడు, అంతకుమించి కోట్లాది మంది పాలిట ఆపద్బాంధవుడు. ఇది దశాబ్దాలుగా ప్రపంచం చూసిన బిల్ గేట్స్ రూపం. మైక్రోసాఫ్ట్ సామ్రాజ్యాన్ని సృష్టించిన ఈ టెక్ దిగ్గజం వ్యాపారం నుంచి తప్పుకున్నాక గేట్స్ ఫౌండేషన్ ద్వారా తన ఇమేజ్ను ఒక దేవదూతలా మార్చుకున్నారు. కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. దశాబ్దాల పాటు ఆచితూచి అల్లుకున్న ఆ ఇమేజ్ ఇప్పుడు ఒక్కసారిగా బీటలు వాడుతోంది. ఎస్, బిల్ గేట్స్ సామ్రాజ్యంలో ఇప్పుడు సంక్షోభం మొదలైంది. దీనిపైన సాక్షి టీవీ స్పెషల్ రిపోర్ట్. ఒకప్పుడు బిల్ గేట్స్ అంటే కేవలం వ్యాపారవేత్త మాత్రమే కాదు, ప్రపంచాన్ని మార్చే ఒక విజనరీ. పోలియో నిర్మూలన, ఆకలి కేకల నివారణ, వ్యాక్సిన్ల పంపిణీ, ఇలా ప్రపంచంలో ఎక్కడ ఏ విపత్తు వచ్చినా నేనున్నానంటూ ముందుండేవారు. ఇందుకోసం పిఆర్ ఏజెన్సీలు రాత్రింబవళ్లు శ్రమించాయి. గేట్స్ ను ఒక సెయింట్ లా ప్రొజెక్ట్ చేశాయి. కానీ ఎప్పుడైతే మెలిండా గేట్స్ తో 27 ఏళ్ల వైవాహిక బంధం ముగిసిందో అప్పటి నుంచి గేట్స్ అసలు రంగు బయటపడుతూ వస్తోంది. బీటలు వారుతున్న ఇమేజ్ తో పాటు తెరపైకి సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆఫ్రికాలో గేట్స్ ఫౌండేషన్ చేసిన వ్యవసాయ ప్రయోగాలు స్థానిక రైతులను కోలుకోలేని దెబ్బతీశాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కార్పొరేట్ ప్రయోజనాల కోసమే గేట్స్ పనిచేశారనే విమర్శలు వస్తున్నాయి. కోవిడ్ సమయంలో వ్యాక్సిన్ ఫార్ములాలను పేద దేశాలకు ఉచితంగా ఇవ్వకుండా మేధో సంపత్తి హక్కుల పేరిట ఫార్మా కంపెనీల గుత్తాధిపత్యాన్ని గేట్స్ సమర్థించారనే అపవాదు మూటగట్టుకున్నారు. దాతృత్వం పేరుతో ప్రపంచ ఆరోగ్య సంస్థ లాంటి అంతర్జాతీయ సంస్థల విధానాలను గేట్స్ శాసిస్తున్నారనే ఆరోపణలు వెల్లువలా మారాయి. కేవలం సేవాగుణంతోనే బిల్ గేట్స్ ఇదంతా చేస్తున్నారా, లేక తన వ్యాపార ప్రయోజనాలను కాపాడుకోవడానికి దాతృత్వాన్ని ఒక కవచంలా వాడుకుంటున్నారా? ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అందర్నీ వేధిస్తున్న ప్రశ్న ఇది. గేట్స్ నిర్మించిన ఇమేజ్ వెనుక ఉన్న డార్క్ సైడ్ ఒక్కొక్కటిగా బయటకు వస్తోంది. పిఆర్ ఏజెన్సీలు ఎంతగా కప్పిపుచ్చాలని చూసినా సోషల్ మీడియా యుగంలో నిజాన్ని దాచడం ఎవరికీ సాధ్యం కాదు. నిన్నటి వరకు ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన బిల్ గేట్స్ నేడు తీవ్ర విమర్శల పాలవుతున్నారు. దశాబ్దాల పాటు కష్టపడి క్రాఫ్ట్ చేసిన ఇమేజ్ ఇప్పుడు కళ్ల ముందే ముక్కలవుతోంది. మరి ఈ సంక్షోభం నుంచి గేట్స్ తన ఇమేజ్ ను మళ్లీ కాపాడుకోగలరా, లేక ఈ క్రాక్స్ ఆయన ప్రతిష్టను పూర్తిగా దెబ్బతీస్తాయా అనేది కాలమే నిర్ణయించాలి.